సహజాచారములెల్లా సర్వేశ్వరుని యాజ్ఞే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నిజమైన వైరాగ్యం, కపట నిరసన గురించి తెలుపుతుంది. లోకంలో జరిగే సహజమైన పనులన్నీ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి. కానీ కొందరు అహంకారంతో తామేదో చేస్తున్నామని లేదా ఏమీ చేయకూడదని లేనిపోని నియమాలు పెట్టుకుంటారు. మనసులో భోగకాంక్షలు పెట్టుకుని బయటకు కర్మలను వదిలేశానని చెప్పడం పాషండత్వం, కపటత్వం అని అన్నమయ్య ఈ కీర్తనలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలుగు సారాంశం: లోకంలో జరిగే సహజ ఆచారాలన్నీ సర్వేశ్వరుని ఆజ్ఞలే. వాటిని నమ్మకపోవడమే అసలైన పాషండత్వం. నిద్రపోతున్న వాని చేతిలోని పండు, నిమ్మపండు, ఎలాగైతే తనకు తెలియకుండానే జారిపోతుందో, జ్ఞాని నుండి కర్మలు కూడా అలాగే సహజంగా జారిపోవాలి. అలా కాకుండా మనసులో భోగాల మీద ఆశలు పెట్టుని బయటకు మాత్రం నేను కర్మలు చేయను అనడం కపటత్వం. లోకమంతా అబద్ధం అని చెబుతూ మళ్లీ ఈ దేహాన్ని మోస్తూ లోకపు రీతుల్లోనే నడుచుకోవడం పాషండత్వం. అద్దంలో తన రూపాన్ని చూసుకున్నట్లుగా తన ఆత్మలోనే శ్రీ వెంకటేశ్వరుని సాకార రూపాన్ని దర్శించి భజించలేకపోవడమే అసలైన కష్టం. అదే పాషండత్వం. ఇంగ్లీష్ సమ్మరీ: In this direct and reformative song, Annamaya defines pashandatvam, hypocrisy or heresy. He states that all natural activities in the world are governed by divine will. True detachment happens naturally, like a fruit slipping from the hand of a sleeping person. However, claiming to renounce worldly actions while still harboring desires in the heart is hypocrisy. Proclaiming the world is an illusion while living a contradictory life is a sign of a fragmented soul. Finally, failing to realize the presence of Lord Venkateshwar within one's own soul, just as one sees their reflection in a mirror, is the ultimate failure of a spiritual seeker. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: సహజాచారములెల్లా సర్వేశ్వరుని యాజ్ఞే అహమించి నమ్మకుండుటదియే పాషండము. భావము: లోకంలో సహజంగా జరిగే ఆచార వ్యవహారాలన్నీ ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయి. గర్వంతో వాటిని అంగీకరించకపోవడమే పాషండత్వం. వివరణ: ప్రకృతి సిద్ధమైన పనులను భగవత్ రూపంగా చూడాలని అన్నమయ్య ఉద్దేశం. చరణం 1: నిద్రించువాని చేతి నిమ్మపంటి వలెనే చద్దికర్మములు తానే జారితే జారే, పొద్దువొద్దు తనలోన భోగకాంక్షలుండగాను అద్దలించి కర్మ మొల్లననుటే పాషండము. భావము: గాఢ నిద్రలో ఉన్నవాడి చేతిలో నిమ్మపండు ఉంటే అది ఎప్పుడు జారిపోతుందో వాడికే తెలియదు. అలాగే జ్ఞాని నుండి కర్మలు వాటంతటా అవే జారిపోవాలి. అలా కాకుండా మనసులో నిరంతరం భోగాల మీద కోరికలు ఉంచుకుని బయటకు మాత్రం నాకు కర్మలతో పనిలేదు అని విరవీగడం కపటత్వం. వివరణ: బలవంతంగా కర్మలను వదలడం కంటే జ్ఞానంతో సహజంగా తొలగిపోవాలి. చరణం 2: కలగన్నవాడు మేలుకనెనటువలనే తలగే ప్రపంచమెందో దాగితే దాగే ఇల నీ దేహము మోచి ఇంతా గల్లలనుచూ పలికి తప్ప నడచే భావమే పాషండము. భావము: కలగన్నవాడు నిద్ర లేవగానే ఆ కల ఎలా మాయమవుతుందో జ్ఞానికి ప్రపంచం అలాగే దూరమవ్వాలి. కాని ఈ దేహాన్ని మోస్తూ అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ నోటితో మాత్రం ఈ ప్రపంచమంతా అబద్ధం, మాయ అని చెబుతూ తప్పుగా నడుచుకోవడం పాషండత్వం. వివరణ: మాటలకు చేతలకు పొంతన లేని ఆధ్యాత్మికత వ్యర్థమని ఇక్కడ భావం. చరణం 3: ధర నద్దము చూచేటి తన రూపము వలె గరిమతో దన యాత్మ కంటే గనే సరుస శ్రీ వెంకటేశు సాకారమటుగని కరగే భజించలేని కష్టమే పాషండము. భావము: అద్దంలో మన రూపాన్ని మనం స్పష్టంగా చూసుకున్నట్లుగా మన ఆత్మలోనే ఆ శ్రీ వెంకటేశ్వరుని దివ్య రూపాన్ని దర్శించాలి. అలా దర్శించలేక మనస్సు కరగకుండా ఆయనను భజించకపోవడమే అసలైన పాషండత్వం. వివరణ: దేవుడు మనలోనే ఉన్నాడని గుర్తించి ఆత్మానందంతో ఆయనను కొలవడమే నిజమైన భక్తి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సత్యనిష్ట గురించి బోధిస్తుంది. సహజత్వం, ఆధ్యాత్మికత అనేది సహజంగా ఉండాలి, బలవంతపు వేషధారణ కాకూడదు. అంతర్బాహ్యశుద్ధి: మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి నటించడం దైవద్రోహంతో సమానం. ఆత్మ సాక్షాత్కారం: అద్దంలో ప్రతిబింబంలా దేవుడిని మనలో మనం చూసుకోవాలి. అంటే దేవుడు వేరు,
మనం వేరు కాదనే అద్వైత విశిష్టాద్వైత భావనను ఇక్కడ అన్నమయ్య స్పృశించారు. తెలియక ఊరక తిరిగేము ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దేహ నైత్య అనుసంధానం, వైరాగ్యం గురించి తెలుపుతుంది. మానవ శరీరం అపవిత్రమైనదని, కోరికలు క్షణికమైనవని తెలిసి కూడా మనిషి వాటి వెంటే తిరుగుతుంటాడు. 6 ఇంద్రియాలనే దొంగల మధ్య చిక్కుకున్న జీవుడు శ్రీవేంకటేశ్వరుని శరణు వేడకపోతే గతి లేదని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం: మేము ఏమీ తెలియక వృథాగా తిరుగుతున్నాము. ఈ సంసార చలమరి, మాయ వల్ల నిరంతర సుఖం కలుగుతుందా? కడుపులో అపవిత్రమైన మలమూత్రాదులను హేము పెట్టుకుని కూడా అసహించుకోని మాకు సిగ్గు ఎక్కడిది? పిడికిట్లో ఇమిడిపోయే ఈ ప్రాణాన్ని పట్టుకుని వేలాడే దేహధారులకు వైరాగ్యం ఎలా కలుగుతుంది? కామ కోరికలనే ఎంగిలిలో మునిగితేలే వారికి అవమానం అంటే ఏమిటో తెలియదు. 6 ఇంద్రియాలనే దొంగలతో కూడిన ఈ దొంగ గురువు మనస్సు చెప్పే మాటల్లో నిజం ఎక్కడుంటుంది? పుట్టుక చావుల సత్యాన్ని గ్రహించని అధముడికి గొప్పతనం ఎలా వస్తుంది? శ్రీవేంకటేశ్వరుని శరణు వేడకపోతే మనకు ఇక వేరే గతి ఏముంది? ఇంగ్లీష్ సమ్మరీ. In this candid poem, Annamaya critiques human attachment to the physical body and worldly desires. He questions how humans can be proud when their bodies contain impurities. He points out the futility of clinging to a life that is as fleeting as breath held in a fist. He exposes the hypocrisy of those lost in lust and warns against the mind, which acts as a deceptive teacher surrounded by 6 sensory thieves, Parishadvargas. He concludes that without realizing the cycle of birth and death and without surrendering to Lord Venkateshwar, there is no salvation for the lowly human soul. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. తెలియక ఊరక తిరిగేము, చలమరికగుణ సంతత సుఖము, భావము. అసలైన జ్ఞానం తెలియక వృధాగా లోకంలో తిరుగుతున్నాము. ఈ మాయా ప్రపంచంలో నిరంతర సుఖం దొరుకుతుందా? దొరకదు అని అర్థం. వివరణ. సుఖం కోసం మన ప్రయత్నాలన్నీ అజ్ఞానంతో కూడినవని అన్నమయ్య భావం. చరణం 1. హేయము కడుపున నిడుకుని ఇంకా చీ ఎనని మాకు సిగ్గేది, పాయము పిడికిట బట్టుచునుండేటి, కాయధారులకు గలదా విరతి. భావము. కడుపు నిండా అపవిత్రమైన పదార్థాలను మోస్తూ కూడా దాన్ని చూసి అసహించుకోని చీ అనని మాకు సిగ్గు అనేది లేదు. పిడికిట్లో పట్టిన గాలి లాంటి ప్రాణాన్ని పట్టుకుని ఉండే ఈ దేహధారులకు అసలైన వైరాగ్యం కలుగుతుందా? వివరణ. దేహంపై మోహాన్ని వదిలించడానికి అన్నమయ్య దేహంలోని అశుద్ధాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రాణం క్షణికమని హెచ్చరిస్తున్నారు. చరణం 2. అంగనల రతుల యాసలనీదేటి, ఎంగిలి మనుజులకి గేది, ముంగిట నార్గురు ముచ్చులగూడిన దొంగ గురునికిందల నిజమేది. భావము. స్త్రీ వ్యామోహాలనే ఎంగిలిలో మునిగితేలే వారికి దోషం అంటే ఏమిటో తెలియదు. కళ్ళెదుటే 6 దొంగలతో కామ, క్రోధోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కలిసున్న ఈ మనస్సు అనే దొంగ గురువు చెప్పే విషయాల్లో నిజం ఎక్కడుంటుంది? వివరణ. మనస్సు మనల్ని తప్పుదోవ పట్టించే గురువు లాంటిది. ఇంద్రియాలనే దొంగలు మనల్ని దోచుకుంటున్నా మనకు తెలియడం లేదు. చరణం 3. జననమరణములు సరిగని కానని మనుజాధమునకు మహిమేది, ఎనగుని శ్రీవేంకటేశు శరణమిటు గని మనకుండిన గతి ఇకనేది. భావము. పుట్టుక చావుల రహస్యాన్ని, వాటి అనివార్యతను గుర్తించని మనుజాధముడికి ఉన్నతి ఎక్కడిది? అంతటా నిండి ఉన్న శ్రీవేంకటేశ్వరుని శరణు వేడకపోతే మనకు మోక్షం పొందే దారి ఇంకేముంది? వివరణ. చావును గుర్తించని వాడు జ్ఞాని కాలేడు. భగవంతుని శరణాగతి ఒక్కటే ఈ చక్రం నుండి బయటపడే మార్గం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిర్భేద వైరాగ్యం, అన్కాంప్రమైజింగ్ డిటాచ్మెంట్ గురించి చెబుతుంది. దేహ విముఖత, శరీరాన్ని ఒక అపవిత్రమైన పాత్రగా చూడటం ద్వారా దానిపై ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవాలి. మనస్తత్వం, మనస్సు ఎప్పుడూ ఇంద్రియాల వైపే లాగుతుంది. దాన్ని గుర్తించి దొంగ గురువు అని పిలవడం అన్నమయ్యలోని గొప్ప తార్కికత. అన్యోన్య శరణాగతి. వెంకటేశ్వరుని పాదాలే శరణ్యం అని నమ్మడమే ఈ క్లిష్టమైన జీవిత సమస్యకు ఏకైక పరిష్కారం. హరి నీ ఎనుమతో అది నా కర్మమో. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన
కర్మకృప సమన్వయం గురించి తెలుపుతుంది. మనిషి తన అజ్ఞానం వల్ల లేదా గత కర్మల వల్ల ప్రాపంచిక విషయాల్లో భ్రమపడుతుంటాడు. శాంతం పొందాలని ఉన్నా మనసు నిలవదు, వైరాగ్యం కావాలని ఉన్నా దొరకదు. ఈ క్లిష్ట స్థితి నుండి శ్రీ వెంకటేశ్వరుని కృప మాత్రమే కాపాడగలదని అన్నమయ్య ఈ కీర్తనలో వాపోయారు. తెలుగు సారాంశం: ఓ హరి, ఇది నీ అనుమతి వల్ల జరుగుతున్నదో లేక నా పూర్వకర్మ ఫలమో తెలియదు కాని ఈ లోకంలో పరమార్థాన్ని మరిచి ఇహలోక విషయాల్లో భ్రమపడుతున్నాను. ఎన్ని శాస్త్రాలు చదివినా నా బుద్ధికి శాంతి కలగడం లేదు. ఎన్ని సంపదలున్నా నా చిత్తము నీ మీద నిలవడం లేదు. ఎన్ని ఉపవాసాలు ఉన్నా నా ఆత్మకు వైరాగ్యం అబ్బడం లేదు. ఆశలతో లోకమంతా తిరిగినా ముక్తి కనిపించడం లేదు. నేను ఎంత ప్రయత్నించినా ఈ జన్మ పరంపర వీడటం లేదు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవు మాత్రమే నన్ను కాపాడాలి. నీవు రక్షిస్తేనే నేను బ్రతుకుతాను. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ soulful prayer, Annamaya expresses the struggle between human effort and divine grace. He wonders if his worldly confusion is due to God's will or his own past karma. Despite studying scriptures, his mind lacks peace. Despite wealth, his thoughts don't dwell on God. He observes that fasting doesn't bring detachment, and wandering the world doesn't reveal salvation. He concludes that regardless of his individual efforts, only Lord Venkateshwar's protection can grant him a true life and liberation. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: హరి నీ అనుమతో అది నా కర్మమో పరమే ఇహమై భ్రమయించీని. భావము: ఓ హరి, ఇది నీ ఆజ్ఞో లేక నా ప్రారబ్ధ కర్మమో కాని పరలోక చింతన కలగకుండా ఈ ఇహలోక మాయలోనే చిక్కుకుని భ్రమపడుతున్నాను. వివరణ: భక్తుడు తనలోని లోపాలను గుర్తించి వాటికి కారణం కర్మ అని లేదా భగవంతుని మాయ అని భావించడం ఇక్కడ కనిపిస్తుంది. చరణం 1: కలుగుదు శాంతము కటకట బుద్ధికి, చలమున నింతా జదివినను, నిలువదు చిత్తము నీపై చింతకు, పలు సంపదలను బరగినను. భావము: పట్టుదలతో ఎన్ని గ్రంథాలు చదివినా నా బుద్ధికి శాంతి కలగడం లేదు. ఎంత సంపద ఉన్నా నా మనసు నీ ధ్యానం మీద నిలవడం లేదు. వివరణ: కేవలం బాహ్యమైన చదువుల వల్ల మనశ్శాంతి రాదు. అలాగే ఐశ్వర్యం భక్తిని ఇవ్వదు. కొన్నిసార్లు అది భక్తికి ఆటంకం కావచ్చు. చరణం 2: తగులదు వైరాగ్యధన మాత్మకును, ఒగి నుపవాసము లుండినను, అగపడదు ముక్తి అసలనాసల జగమెంతా సంచరించినను. భావము: పద్ధతిగా ఎన్ని ఉపవాసాలు చేసినా నా ఆత్మకు వైరాగ్యమనే సంపద అందడం లేదు. ఆశలతో లోకమంతా తిరిగినా నాకు మోక్ష మార్గం దొరకడం లేదు. వివరణ: శరీరాన్ని కష్టపెట్టే ఉపవాసాల కంటే మనసులో కలిగే వైరాగ్యం ముఖ్యం. ముక్తి కోసం ఊర్లు తిరగక్కర్లేదు, అంతరాత్మలో వెతకాలి. చరణం 3: విడువదు జన్మము వివేకముననే, జడిసి స్వతంత్రము జరపినను, ఎడైక శ్రీ వెంకటేశ్వర నీవే బడిగాచితివిదే బ్రదికితి నేను. భావము: నా వివేకాన్ని ఉపయోగించి భయపడి నా స్వతంత్రంతో నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జన్మ బంధం వీడటం లేదు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవే నన్ను నీడలా కనిపెట్టి కాపాడావు. నీ వల్లే నేను ధన్యుడినయ్యాను. వివరణ: జీవుడి ప్రయత్నం, స్వతంత్రం కంటే దేవుడి రక్షణ, పారతంతిరం గొప్పది. భగవంతుడు వెన్నంటి ఉంటేనే మనిషి తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన దైవ పారతంతిరం, గాడ్స్ ఓవర్ రైడింగ్ విల్ గురించి బోధిస్తుంది. జ్ఞాన విలక్షణత: చదువు కేవలం సమాచారాన్ని ఇస్తుంది, కాని అనుభవ జ్ఞానాన్ని, శాంతాన్ని ఇచ్చేది భగవంతుడే. అసక్తత: జీవుడు తనంతటా తాను మోక్షాన్ని పొందలేడని, కర్మ బంధాలను తెంచుకోలేడని అన్నమయ్య స్పష్టం చేశారు. నిరంతర రక్షణ: బడిగాచితివి, వెన్నంటి కాపాడావు అనడం ద్వారా భగవంతుడు తన భక్తుడిని ఎప్పుడూ ఒంటరిని చేయడని భరోసా ఇచ్చారు. ఇందిరాధిపుని సేవ ఏమరకుండుటగాక. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన జీవిత అనిశ్చితి, దైవ స్మరణ గురించి తెలుపుతుంది. ప్రాణం అనేది కేవలం ఒక ఊపిరి గాలిమీద ఆధారపడి ఉందని, ప్రతి నిమిషం మనం పుడుతూ చస్తూనే ఉంటామని అన్నమయ్య ఇందులో గుర్తు చేశారు. ఇలాంటి అశాశ్వతమైన దేహంతో చేసే ఆలోచనల కంటే
లక్ష్మీపతి అయిన శ్రీహరిని సేవించడమే అసలైన బుద్ధి అని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: శ్రీ మహావిష్ణువు సేవను మరువకుండా ఉండటమే ముఖ్యం. ఈ దేహంతో ఉన్న జీవులకు ఇతర ఆలోచనలతో పనేముంది? నిద్రాదేవి ప్రతి రాత్రి మనల్ని మింగేసి, స్మృతి లేకుండా చేసి, మళ్లీ ఉదయాన్నే వెలికి తీస్తుంది. ప్రతిరోజు నిద్రలో చనిపోయి, మేల్కొన్నప్పుడు పుడుతున్నట్లు భావించే ఈ మాయా జీవులకు ఈ బ్రతుకు ఒక లెక్క. కనురెప్ప మూస్తే చీకటి, తెరిస్తే వెలుగు, ప్రపంచం. ఒక్క నిమిషంలోనే సంపద, దారిద్ర్యం మారిపోతుంటాయి. ఇలాంటి వారికి జ్ఞానం ఎక్కడిది? మన ప్రాణాలు కేవలం ఊపిరి గాలిమీద ఆధారపడి లోపలికి, బయటకి తిరుగుతున్నాయి. అందరిలో అంతరాత్ముడై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే మనల్ని కాపాడేవాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ philosophical poem, Annamaya emphasizes that serving Lord Vishnu, husband of Indira, is the only worthwhile pursuit for a living being. He describes life as a series of constant transitions. Sleep is like a daily death from which we are vomited back to life each morning. He notes the fragility of existence. Closing one's eyes brings darkness, and opening them creates the world again. Wealth and poverty can flip in a moment. He points out that life depends entirely on the fleeting breath moving in and out. Ultimately, only Lord Venkateshwar, the indweller of all souls, is the true protector. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఇందిరాధిపుని సేవ ఏమరకుండుటగాక, బొందితోడి జీవులకు బుద్ధులేటి బుద్ధులు. భావము: లక్ష్మీదేవి భర్తయైన శ్రీహరి సేవను అశ్రద్ధ చేయకుండా చేయాలి. ఈ శరీరంతో ఉన్న జీవులకు ఆ సేవ తప్ప వేరే బుద్ధులు, ఆలోచనలు ఎందుకు? వివరణ: మనిషి తన మేధస్సుతో ఎన్ని ప్లాన్లు వేసినా, దైవ చింతన లేని పక్షంలో అవన్నీ వ్యర్థమని అర్థం. చరణం 1: రేయెల్లా మింగి రేపే వెళ్ళ నుమియు, బాయట నిద్రాదేవి పలుమారును, ఛాయలకు నిచ్చా జచ్చి పొడమేటి, మాయ జీవులకు నెల్లా మనికేటి. భావము: నిద్రాదేవి రాత్రంతా మనల్ని మింగివేసి, ఉదయాన్నే బయటకు ఉమ్మేస్తుంది. ప్రతిరోజూ నిద్రలో చస్తూ, మేల్కొన్నప్పుడు పుడుతున్నట్లుండే ఈ మాయా జీవుల బ్రతుకు అసలు ఒక బ్రతుకేనా? వివరణ: నిద్రను ఒక తాత్కాలిక మరణంగా అన్నమయ్య వర్ణించారు. నిద్ర నుండి మేల్కోవడం అనేది దేవుడు మనకిచ్చిన మరో అవకాశం అని భావించాలి. చరణం 2: కనురెప్ప మూసితేనే కడు సిట్టే చీకటౌను, కనురెప్ప దెరచితే క్రమ్మరబుట్టు, ఘనమై నిమిషమందే కలిమి లేమియు తోచే, ఎనయు జీవులకింక ఏడుకేటి ఎడుక. భావము: కనురెప్ప మూస్తే చాలు అంతా చీకటి, ప్రపంచం మాయం. రెప్ప తెరిస్తే మళ్లీ ప్రపంచం పుడుతుంది. ఒక్క నిమిషంలోనే సంపదలు రావచ్చు లేదా పోవచ్చు. ఇలాంటి అనిశ్చిత స్థితిలో ఉన్న జీవులకు తాము జ్ఞానులమనే అహంకారం ఎందుకు? వివరణ: మన అస్తిత్వం ఎంత బలహీనమైనదో అన్నమయ్య కనురెప్పపాటుతో పోల్చి చెప్పారు. చరణం 3: ఒప్పగు బ్రాణము లవి ఊరుపు గాలి వెంట, ఎప్పుడులోని వెలికి నెడతాకును, అప్పుడు శ్రీ వెంకటేశుడంతరాత్ముడందరికీ, తప్పక యాతడే కాచు తలపేంటి తలపు. భావము: మన ప్రాణాలు ఊపిరి గాలిమీద ఆధారపడి లోపలికి, బయటకి తిరుగుతుంటాయి. ఆ గాలి ఆగిపోతే ప్రాణం లేదు. అందరిలో అంతరాత్ముడై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు మాత్రమే మనల్ని రక్షించే యజమాని. ఆయనే చూసుకుంటాడు అనే నమ్మకం ఉండాలిగాని, వేరే ఇతర తలపులు ఎందుకు? వివరణ: శ్వాస అనేది మన అధీనంలో లేదు. అది భగవంతుడి అధీనం. ఆ సత్యాన్ని నమ్మడమే శరణాగతి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన క్షణభంగురత్వం, ఎఫెమెరల్ నేచర్ ఆఫ్ లైఫ్ గురించి బోధిస్తుంది. నిద్ర, మరణం. నిద్రను మరణంతో పోల్చడం ద్వారా అహంకారాన్ని తగ్గించమన్నారు. అనిశ్చితి, సంపద, జ్ఞానం అనేవి క్షణకాలంలో మారిపోయేవి. అంతర్యామి, ప్రాణవాయువు రూపంలో ఉన్నది భగవంతుడే అని గుర్తించడమే నిజమైన విద్య. దేహ ఈతగవు దీర్చవయ్యా. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఇంద్రియ నిగ్రహం, ఆర్త ప్రార్థన గురించి తెలుపుతుంది. మన శరీరంలో పుట్టిన ఇంద్రియాలు, మనసులో పుట్టిన ఆశలు మనల్ని వదిలి వెళ్ళవు. తల్లిని అంటిపెట్టుకుని ఉండే బిడ్డల్లా, నీటిని వదలని చేపల్లా ఇవి మనతోనే ఉంటాయి. ఈ బంధనాల నుండి విముక్తి పొంది,
నీ పాదాలను చేరుకోవడానికి మార్గం చూపమని అన్నమయ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. తెలుగు సారాంశం: ఓ దేవా, నా దేహానికి సంబంధించిన ఈ గొడవను, తగవు నీవే తీర్చాలి. నీకు వేల విన్నపాలు చేస్తున్నాను. శరీరంలో పుట్టిన ఇంద్రియాలు ఎక్కడికి పోతాయి? లోకంలో బిడ్డలు తల్లిని వదిలి ఎక్కడికి వెళ్తారు? అలాగే ఈ ఇంద్రియాలు దేహాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. మనసులో పుట్టిన ఆశలు సమయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాయి? నీటిలో ఉండే చేపలు ఆ నీటిని వదిలి ఎక్కడ ఉండగలవు? ఈ ఆశలు కూడా మనసును వదలవు. ఇలా ఒకదానికొకటి లంకెలు, బంధాలు పడి ఉన్నాయి. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవు నా ఆత్మలో నిలిచినప్పుడు ఇక ఈ పాపాలకు, కలుషములకు చోటెక్కడిది? ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ పోమ్, Annamaya presents a humble petition to Lord Venkateshwar to resolve the internal conflict between the soul, the senses, and desires. He uses natural metaphors to show how inseparable these elements are. Just as children cling to their mother or fish cannot exist without water, the senses cling to the body and desires stay rooted in the mind. He describes these as interlinked chains that bind the soul. He concludes that once Lord Venkateshwar resides in his heart, all these impurities and bondages will naturally vanish. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: దేహ ఈతగవు దీర్చవయ్యా, వేవేలకు నిధి విన్నవమయ్యా. భావము: ఓ స్వామి, నా దేహానికి సంబంధించిన ఈ చిక్కుముడిని లేదా తగాదాను నీవే పరిష్కరించాలి. నీకు వేలసార్లు ఇదే విన్నపం చేసుకుంటున్నాను. వివరణ: తగవు అంటే ఇక్కడ ప్రాపంచిక బంధాల వల్ల కలిగే మానసిక ఘర్షణ. జీవుడు పరమాత్మ వైపు వెళ్లాలనుకుంటే దేహం ఇంద్రియాల వైపు లాగుతుంది. చరణం 1: తనువున బొడమిన తతి నింద్రియములు పొనిగి ఎక్కడికి బోవునయా, పెనగి తల్లికడ బిడ్డలు భువిలో ఎనగుని ఎక్కడి కేగుదురయ్యా. భావము: ఈ శరీరంలో పుట్టిన ఇంద్రియాల సమూహం మనల్ని విడిచి ఎక్కడికి పోతాయి? లోకంలో చిన్న బిడ్డలు తమ తల్లిని అంటిపెట్టుకుని ఉంటారు తప్ప ఆమెను వదిలి ఎక్కడికి వెళ్తారు? వివరణ: ఇంద్రియాలు దేహానికి సహజ సిద్ధమైనవి. వాటిని మొండిగా అణచడం కంటే దైవ చింతన వైపు మళ్లించడం సులభమని అంతరార్థం. చరణం 2: పొదుగుచు మనమున బొడమిన యాసలు అదన నెక్కడికి నరుగునయా, ఒదుగుచు జలముల నుండు మత్స్యములు పదపడి ఏగతి బాసీనయ్యా. భావము: మనసులో పొదిగి ఉన్న ఆశలు సమయం దొరికినప్పుడు ఎక్కడికి వెళ్తాయి? అవి లోపలే ఉండి మనల్ని ఇబ్బంది పెడతాయి. నీటిలో ఒదిగి ఉండే చేపలు ఆ నీటిని బాసి, వదిలి ఎలా ఉండగలవు? వివరణ: ఆశలకు మనస్సే ఆధారం. చేపకు నీరు ప్రాణాధారమైనట్లు ఆశలకు మనసు ప్రాణాధారం. మనసును దేవునిపై లగ్నం చేస్తే తప్ప ఆశలు చరణం 3: లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని ఎందునయా, బలు శ్రీ వెంకటపతి నాయాత్మను గలిగితి వెక్కడి కలుషములయ్యా. భావము: అందంగా ఒకదానికొకటి ఇలా లంకెలు పడి ఉన్నాయి దేహమింద్రియాలు, మన శ్వాసలు. వీటి గురించి ఇంకా ఏమని చెప్పగలను? గొప్పవాడవైన ఓ శ్రీ వెంకటేశ్వర, నీవే నా ఆత్మలో కొలువై ఉన్నావు. నీవు ఉన్న చోట ఇక ఈ పాపాలు, మలినాలు ఉండవు కదా. వివరణ: ఎన్ని బంధాలు ఉన్నా భగవంతుడు మనసులో ఉంటే అవన్నీ పటాపంచలు అవుతాయి. సూర్యుడు వస్తే చీకటి హరి నామంతో కలుషాలు తొలగిపోతాయి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సంసార బంధన విముక్తి గురించి బోధిస్తుంది. సహజత్వం: ఇంద్రియాలను, ఆశలను శత్రువులుగా చూడటం కంటే అవి దేహ మనసుల సహజ గుణాలని గుర్తించాలి. శరణాగతి: మనంతట మనం వీటిని వదులుకోలేము కాబట్టి భగవంతుడే ఆ తగవును తీర్చాలని ప్రార్థించాలి. ఆత్మ నివేదన: దేవుడు ఆత్మలో ఉంటే బయట ఉండే ఇంద్రియాల ప్రభావం మనపై పడదని అన్నమయ్య భరోసా ఇచ్చారు.